బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. ఒక పని మీద ఒక వ్యక్తి మీ దగ్గరకు వచ్చినప్పుడు ఆ పని అవుతుందో కాదో తెలియదు, కానీ వెల్కమ్ మాత్రం చాలా గొప్పగా ఉంటుంది, బాగా రెస్పెక్ట్ఫుల్గా ఉంటుంది. వచ్చిన వ్యక్తిని చాలా గౌరవంగా మాట్లాడతారంటారు. నిజంగానది మన బలం, మన తాలూకా ఎసెట్టో లేకపోతే మనకున్న ఇవేంటంటే, ఒకటే ఏదైనా కష్టం వస్తే ఎవరైనా వస్తే స్పందిస్తాం, వాళ్ళతో నిలబడతాం అనేది మాత్రమే మనకున్న పెట్టుబడి. సో ఆ పెట్టుబడి దగ్గర మిస్ అయితే ఇక అంతే సంగతులు. మనం మిగతా వాళ్ళ మాదిరిగా మన దగ్గర ఏమి వందల ఎకరాలు లేవు, కోట్ల రూపాయల ఆస్తులు లేవు, లేకపోతే అదే పనిగా వేరే వ్యాపారాల మీద అది కూడా దృష్టి పెట్టాం. మనం తెల్లారులేస్తే రోజు రాజకీయంలోనే టైం స్పెండ్ చేస్తాం. లేవు అంటే పూర్తిగా లేవు అని కాదు నేను అనేది, బట్ దాన్ని నమ్ముకుని రాజకీయాలు చేయట్లేదు. అంతకు మించిన ఆస్తి ఒకటి ఇచ్చారు జక్కంపూడి రామ్మోహన్ గారు. ఇక్కడ మనం ఒకటి తీసుకుంటే, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తీసుకుంటే, అనంతపురం జిల్లా తీసుకుంటే మనకు జేసీ బ్రదర్స్ గుర్తుకొస్తారు. అక్కడి నుంచి మళ్ళీ మనం ఇక్కడ నెల్లూరుకి వచ్చేసరికి ఆనం సోదరులు, ఆనం వివేకానంద రెడ్డి గారు, ఆనం రామనారాయణ రెడ్డి గారు. తెలంగాణకి వెళ్తే కోమటిరెడ్డి బ్రదర్స్, ఇక్కడికి వచ్చేసరికి మన జక్కంపూడి సోదరులు, జక్కంపూడి బ్రదర్స్ అన్నమాట. అంటే ప్రతి ఇద్దరిలో కూడా ఒకరు ప్లస్, ఒకరు ఆవేశపరుడు ఉంటారు, ఒక ఆలోచన పరుడు ఉంటారు, ఒకరు మాసు, ఒకరు క్లాసు. ఇక్కడ కూడా ఈ ఇద్దరిలో ఎవరు మాసు ఎవరు క్లాసు అంటే ఏమంటారు మీరు? అంటే గణేషే ఊరమాసని అనాలి. ఉత్తమాసు కూడా కాదు, ఊరమాస. కానీ నాకు తెలిసి గణేష్ చాలా స్మార్ట్గా ఉంటాడు. మీరు చూస్తే మీ కటౌట్ చూస్తేనే ఊరమాసలా కనిపిస్తుంది నాకు. మీరు అడిగిన ప్రశ్నే అన్న, ఎవరు ఆలోచన పరుడు ఎవరు ఆవేశపరుడు అది చెప్పండి. అంటే ఇద్దరిలో నేను గణేష్ మాసన్ అంటే దాని అర్థం రెండు నేనే కదా. అందుకేనా ఈరోజు ముద్రగడ పద్మనాభ దగ్గరికి గణేష్ని పంపించారా? నేను పంపించలేదు అన్న. గణేష్తో బాగా అటాచ్మెంట్తో ఉంటాడు పద్మనాభం గారు. మాకు కూడా పెద్దే, బట్ గణేష్ రెగ్యులర్గా టచ్లో ఉంటాడు. గణేష్కి బాగా యాక్సెస్ ఎక్కువ, సో అందుకే గణేష్ మాట్లాడు. ఇంత పెద్ద సోదరులు అంటే జేసీ బ్రదర్స్ అంటే చిన్నవాళ్ళు కాదు, ఆనం సోదరులు అంటే చిన్నవాళ్ళు కాదు, కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే చిన్నవాళ్ళు కాదు. అంటే మీరు ఇంకా దాదాపు 4-10 వయసు కూడా రాలేదు మీకు. ఈ వయసులో వాళ్ళ సరసన నిలబడుతున్నారు ఈ సోదరులు అన్నప్పుడు ఎలా ఉంటుంది మీకు? ఈ బ్రాండ్ ఇచ్చింది మీ నాన్నగారు కదా, ఎలా ఉంటుంది అసలు మీ ఫీల్ ఎలా ఉంటుంది? సో ఇది ఒక కాంబినేషన్ అన్న. యాక్చువల్గా గణేష్ నేను అంటే మా ఫాదర్ సిక్ అయిన తర్వాత, తను చనిపోయిన తర్వాత మా మదర్ దగ్గర నుంచి యాక్చువల్గా ఒక రకంగా చెప్పాలంటే రాజకీయ పాఠాలు నేర్చుకున్నట్టుగా. తాను కూడా ఆల్మోస్ట్ ఫాదర్ ఉన్నప్పటి నుంచి కూడా రాజకీయాల్లో, ఆల్మోస్ట్ మ్యారేజ్ అయినప్పటి నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నారు. యాక్టివ్ పొలిటీషియన్ తను కూడా. ఎలా అనిపిస్తుంది అంటే, మనం ఒకటే ఇందులో కాంబినేషన్ వల్లే ఈవేళ అలా ముందుకెళ్ళగలుగుతాం. అంటే ఒకటి ఏంటంటే సార్, జక్కంపూడి బ్రదర్స్ అంటే ఇద్దరిని కలిపి అందరూ చూడడం ఇష్టపడతారు. కానీ ఈ మధ్య జనాల్లో వినిపిస్తున్న మాట ఏంటంటే, జక్కంపూడి గణేష్ గారు కూడా ఇంకెక్కడి నుంచో టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు, అడుగుతున్నారు అనే మాట వినిపిస్తుంది. వారైతే ఇంట్లో నడుస్తుంది గట్టిగా. ఈవేళ గణేష్ నాకు కావాలి, నేనే పోటీ చేస్తా అంటే నేను వెనక్కుంటా, తను ముందు పెడతాను. గణేష్ అభ్యర్థిని చేసి మీరు బ్రహ్మాండంగా. ఇందులో ఒకటే అన్న, గణేష్ బంపర్ ఆఫర్ చూసుకో. ఇదేం పదవుల కోసం పరిగెడుతున్న ఇదేం కాదు. మనకు అవకాశాలు అనేది ఉన్నప్పుడు మనం ఒక ఎమ్మెల్యేగా అయితే మనం చేసే సేవలు, మన తాలూకా ఆలోచనలు ఇంకా కాస్త విస్తృతంగా చేయొచ్చు. ఇంకా ఇంకొక అడుగు పైన ఉంటే ఇంకా కాస్త ఎక్కువ చేయొచ్చు. ఎవరో ఒకరు ముందుంటే అందరం సర్వీస్ చేయొచ్చు అనేటువంటి ఉద్దేశమే తప్పితే ఇందులో ఏదో నేనే ఉండాలి ఇంకొకరు కాదు అనేది ఇందులో లేదు అసలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.